అండి, నా పేరు భార్గవ్, CEO ఆఫ్ కేర్బ్రిడ్జ్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్. ఎవ్రీ ఇయర్ మన కంట్రీలో ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళల్లో చాలా తక్కువ మంది డాక్టర్ కోర్సెస్ మాత్రమే చేయగలుగుతారు. మిగతా వాళ్ళందరూ ఐదర్ లాంగ్ టర్మ్ వెళ్ళడం కానీ లేకపోతే వేరే అదర్ కోర్సెస్ చూసుకుంటాం కానీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు చాలామంది బిలీవ్ చేసేది ఏంటి అంటే, డాక్టర్ అవ్వకపోతే మేము ఫెయిల్ అయ్యామని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి చెప్పడం, వాళ్ళు కూడా అదే మెంటల్గా ప్రిపేర్ అవ్వడం ఇలా జరుగుతుంది. కానీ అది ఒకప్పటి విషయం. ఇప్పుడు డాక్టర్స్తో పాటు సమానంగా అలైడ్ హెల్త్ అండ్ రీహాబిలిటేషన్ ప్రొఫెషన్స్కి ఇండియాలోనే మాత్రం కాదు, అక్రాస్ గ్లోబ్ చాలా డిమాండ్ ఉంది. మనకు 2030 కల్లా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది ఏంటంటే అరౌండ్ 11 మిలియన్ హెల్త్ కేర్ వర్కర్స్ షార్టేజ్ ఉంటుంది అని. వీటిలో అలైడ్ హెల్త్ అండ్ రీహాబిలిటేషన్ ప్రొఫెషన్స్ డిమాండ్ చాలా ఎక్కువ. అలానే కంట్రీస్ లైక్ జపాన్, జర్మనీ, US, కెనడా, UK లేకపోతే ఇలాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్ పాపులేషన్ ఓల్డ్ అవ్వడం వల్ల స్కిల్డ్ హెల్త్ కేర్ వర్కర్స్ షార్టేజ్ చాలా ఎక్కువ ఉంది. ఈ వన్నిటిని దృష్టిలో పెట్టుకుని మేము కేర్బ్రిడ్జ్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి డిగ్రీ నుంచే ఫ్రమ్ డే 1 వీళ్ళు ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ పాత్వేస్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది మేము ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి సెయింట్ మేరీస్ యూనివర్సిటీలో లాంచ్ చేయడం జరిగింది. నేను అలాగే నా కోఫౌండర్ శ్రీకాంత్ దేవినేని వి హ్యావ్ అంటే ఎన్నో ఇయర్స్గా యుఎస్లో నర్సింగ్ స్టాఫింగ్ అండ్ అలానే హెల్త్ కేర్ వర్కర్స్ యొక్క ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి వీ హ్యావ్ బీన్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. అండ్ ఇదే విషయాన్ని మేము నౌ వీ వాంట్ టు ఎక్స్పాండ్ ఇన్ టు అదర్ కంట్రీస్, నాట్ జస్ట్ ఇన్ US, అదర్ కంట్రీస్కి ఎక్స్పాండ్ చేస్తూ అలానే దానికి సంబంధించిన స్కిల్డ్ వర్కర్స్ని ఇండియాలో డెవలప్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తూ ఈ కేర్బ్రిడ్జ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశాము. దీంట్లో ముఖ్యంగా వేరియస్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాని గురించి మా అకాడమిక్ హెడ్ విజేత గారు మాట్లాడతారు. నమస్తే అండి, నేను డాక్టర్ విజేత, కేర్బ్రిడ్జ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అకాడమిక్ హెడ్. ఇప్పుడే మా CEO గారు భార్గవ్ గారు చెప్పినట్టుగా ఈ కోర్సెస్ ఏవైతే అలైడ్ హెల్త్ కింద ఉన్నాయో ఆ కోర్సెస్ వచ్చి బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచులర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ, బ్యాచిలరేట్ ఆఫ్ అనస్థీషియా అండ్ ఆపరేషన్ టెక్నాలజీ, Bachelor of Dialysis Therapy Technology, Bachelor of Medical Laboratory Sciences and Bachelor of Medical Imaging and Radiation Technology. ఈ 6 కోర్సెస్ని మేము సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీలో మేము స్కిల్ పార్ట్నర్గా ఉన్నాము ఈ కోర్సెస్కి. సో ఈ ఒక్కొక్క కోర్స్ వచ్చి ఫిజియోథెరపీ అండ్ ఆక్యుపేషనల్ థెరపీ ఇవి డాక్టరల్ కోర్సెస్ 5 years ఉంటాయి. అండ్ మిగతా కోర్సెస్ వచ్చేసి 4 years డ్యూరేషన్లో ఉండే కోర్సెస్ అండి. సో ఈ అన్ని కోర్సెస్కి కూడా ఏవైతే అలైడ్ హెల్త్ కింద ఉన్నాయో మేము నేషనల్ కమిషన్ ఆఫ్ అలైడ్ హెల్త్ కరిక్యులంని మొత్తం ఇంప్లిమెంట్ చేస్తూ ఇంటర్నేషనల్ పాత్వేగా దాన్ని డిజైన్ చేశాము ఈ యూనివర్సిటీలో. సో స్టూడెంట్ని ఈ కరిక్యులం అంటే యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ చదివినా స్టూడెంట్ ఈ సిలబస్ చదవడమే కాకుండా మా దగ్గర ఎక్స్ట్రాడినరీగా ఏముంటుంది అంటే స్టూడెంట్కి క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్స్ట్రాడినరీగా ఇస్తూ మేము స్టూడెంట్కి ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాల్సిన పాత్వేని క్లియర్ అవుట్ చేస్తున్నాం. దాంట్లో లైసెన్స్ కావచ్చు, ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ లైసెన్స్, ఆ కంట్రీకి రిలేటెడ్ ఫారెన్ లాంగ్వేజ్ అండ్ స్పెషల్గా క్లినికల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది, దానికి ట్రైనింగ్. దాంతోపాటు వర్చువల్గా స్టూడెంట్కి ఫారెన్ కంట్రీస్లో ఉండే క్లినికల్ ఓరియంటేషన్ ఆర్ అబ్జర్వేషన్ వర్చువల్గా ప్రొవైడ్ చేస్తూ ఇవన్నిటితో పాటు పర్ఫెక్ట్గా మెంటర్షిప్ చేస్తూ స్టూడెంట్ని మేము పర్ఫెక్ట్ ప్రొఫెషనల్గా బయటికి మార్కెట్లోకి రిలీజ్ అవ్వాలి. సో దట్ దే కెన్ సెటిల్ లైక్ గ్లోబల్ రెడీనెస్ అనేది క్రియేట్ అవుతుంది. దీంతో పాటు 3 నేషనల్ అండ్ 3 ఇంటర్నేషనల్ స్కిల్ సర్టిఫికేషన్స్ కూడా స్టూడెంట్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం డ్యూరింగ్ ద కోర్స్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు డిగ్రీ అయిపోయాక వాటిని వెతుక్కుంటూ చేయాల్సిన అవసరం. ఈ స్కిల్ సర్టిఫికేషన్స్తో అయ్యే బెనిఫిట్ ఏంటి అంటే స్టూడెంట్ నార్మల్గా కోర్స్ అయిపోయిన తర్వాత మార్కెట్లో ఏది డిమాండ్ ఉందో దాన్ని వెతుక్కొని అలాంటి కోర్సెస్ చేస్తేనే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. బికాజ్ వాళ్ళు అప్డేటెడ్ కింద ఉన్నట్టు అప్గ్రేడ్ అయిన డిగ్రీ ప్రొఫెషనల్ కింద కేటగిరీలోకి వస్తారు. సో మేమేం చేస్తున్నామంటే వాళ్ళు కోర్స్ చేసిన టైంలోనే ఆన్ డిమాండ్ ఉన్న స్కిల్ సర్టిఫికేషన్స్ని వాళ్ళకి ట్రైన్ చేసి
చేస్తూ ఆ సర్టిఫికేషన్ ఇవ్వడం వల్ల స్టూడెంట్ గ్లోబల్ రెడీనెస్తో పాటు అప్గ్రేడ్ కేటగిరీలోకి వెళ్తారు కాబట్టి స్టూడెంట్కి ఈజీగా ఆపర్చునిటీ ఫర్ ద ప్లేస్మెంట్. ఈఓటీ గురించి చెప్పాలి అంటే బ్యాచులర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ మనకి ఇండియాలో చాలా తక్కువ ప్రొఫెషనల్స్ అవైలబుల్ ఉన్నారండి. కానీ దానికి ట్రీట్మెంట్ వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఎవరెవరికి అంటే ఆటిజం చిల్డ్రన్కి ఇస్తారు, డిజేబుల్ పీపుల్కి ఇస్తారు, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇస్తారు, అండ్ స్టడీ మీద ఫోకస్ చేయలేని స్టూడెంట్స్కి వీళ్ళకందరికీ వాళ్ళు అటెన్షన్ ఫోకస్ ఇంప్రూవ్మెంట్కి వీళ్ళు హెల్ప్ అవుతారు. సెన్సరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సెన్సరీ ఇంటిగ్రేషన్ ట్రైనింగ్ తోటి దాన్ని ఇంప్రూవ్ చేస్తారు. ఇదన్నీ చేయడం వల్ల ఒక పర్సన్ ఎలా ట్రైన్ అవుతారంటే తన రోజువారీ యాక్టివిటీస్, అంటే మనం యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాము, లైక్ తినడం కానీ, స్నానం చేయడం, డ్రెస్సింగ్ చేసుకోవడం, బ్రషింగ్ చేసుకోవడం, ఇవన్నీ ఒక పర్సన్కి తను ఇండిపెండెంట్ అనే కాన్ఫిడెన్స్ ఇచ్చే యాక్టివిటీస్. దీన్ని వీళ్ళు ఈ ప్రొఫెషనల్స్ ఈ థెరపీస్ తోటే వాళ్ళు ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోగలుగుతారు. అండ్ వీళ్ళు లేకపోతే ఒక ఇంట్లో మీరే ఆలోచించండి, మొత్తం బెడ్ మీద ఉండి లేదా ప్రతి ఒక్క యాక్టివిటీకి ఇంకొకరి పైన డిపెండ్ అవుతే ఎంతమంది వాళ్ళ యాక్టివిటీస్ వదిలేసుకొని ఇంట్లో వాళ్ళని అలా చూసుకోగలుగుతారు. ఈ థెరపీ వల్ల ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ని వాళ్ళు చేసుకొని ఇంకొకరి పైన డిపెండ్ అవ్వాలి పరిస్థితి వాళ్ళకి ఈ థెరపీస్ తోటి వాళ్ళు నార్మల్ అవ్వడమే కాక వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ అవుతుంది. లేకపోతే మన ఇండియాలో అయితే మనం కొంచెం వరకు బెడ్ సైడ్ అసిస్టెన్స్ అని చెప్పి కేర్ వర్కర్స్ అని తెచ్చుకొని పెట్టుకుంటున్నాం. బట్ అవి కాన్సే దానికి ఎంత సెక్యూరిటీ ఉంటుందో తెలియదు, అండ్ అమౌంట్ కూడా చాలా పెట్టాల్సి వస్తుంది. అంత చేసినాక కూడా వాళ్ళకి వేరే వేరే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి ఒక పర్సన్ చేస్తుండగా కూడా. సో ఇవన్నీ లేకుండా పర్సన్ తనంతా తను యాక్టివ్గా ఉండి తన పనులు తను చేసుకోవడం వల్ల అయ్యే బెనిఫిట్ ఇంకా స్పెషల్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ బెనిఫిట్ వచ్చేది ఆక్యుపేషనల్ థెరపీ వల్ల. అదే ఫారెన్ కంట్రీస్కి చూస్తే ఆ అమౌంట్ వాళ్ళు పెట్టలేరు, ఒకళ్ళని హైర్ చేసి పెట్టి మానిటర్ చేస్తూ కేర్ టేకింగ్ చేసుకోవడానికి వాళ్ళకి అది ఇంపాసిబుల్ కూడా అమౌంట్. అందుకే ఫారెన్ కంట్రీస్లో దీనికి ఇంకా ఎక్స్ట్రాడినరీ డిమాండ్. ఎందుకంటే పర్సన్ తన పనులు తను చేసుకోవడానికి ట్రైనింగ్ ఇచ్చే ప్రొఫెషనల్స్ వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు చేస్తే అది హెడ్ ఇంజరీ కావచ్చు, యాక్సిడెంట్స్ వల్ల అవ్వచ్చు, ఓల్డ్ ఏజ్ అవ్వచ్చు, లేదా డిజేబుల్ చిల్డ్రన్ అవ్వచ్చు, ఇవన్నీ కేటగిరీ లేదా ఆటిజం చిల్డ్రన్ అవ్వచ్చు, ఇవన్నిటికీ వీళ్ళే సొల్యూషన్ అండి. నెక్స్ట్ డాక్టరల్ కోర్స్ వచ్చి బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ. దీనికి ఏంటి డిమాండ్ అంటే వీళ్ళు ఫస్ట్ ఏదైనా పెయిన్ ఉంటే ట్రీట్మెంట్ చేసి మెడికేషన్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అది ఎక్సైజ్ థెరపీ అయి ఉండొచ్చు, ఎలక్ట్రోథెరపీ అయి ఉండొచ్చు, రీసెంట్గా ఇంకా అప్గ్రేడ్ మాన్యువల్ థెరపీ టెక్నిక్స్ డిఫరెంట్గా వస్తున్నాయి, అవన్నీ వాడవచ్చు, లేదా సమ్ వైబ్రేటర్స్ లాగా వాడవచ్చు. ఇవన్నీ వాడుతూ లేదా డ్రై నీలింగ్ ఇవన్నిటితోటి దీస్ పీపుల్ ఈ డాక్టర్ ప్రొఫెషనల్స్ ఈ పెయిన్ నుంచి పేషెంట్ని బయటికి తీసుకొస్తారు, అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇవన్నీ కాకుండా అది ఆర్థో ప్రాబ్లం, న్యూరో ప్రాబ్లం, గైనిక్ ప్రాబ్లం, లేదా ట్యూమర్ ట్రీట్మెంట్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్, లేదంటే ఓల్డ్ ఏజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఇవి ఏది ఉన్నా మూమెంట్ని రికవర్ చేస్తూ పర్సన్ తన మూమెంట్ని తను సేఫ్గా చేసుకునే పొజిషన్కి ట్రైన్ చేస్తూ దాన్ని స్ట్రెంథన్ చేస్తూ ట్రైనింగ్ చేసే డాక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఫిజియోథెరపీ డాక్టర్స్ అండి. ఒకటి ప్రొఫెషనల్స్ ఎవరైతే డాక్టరల్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వీళ్ళు వాళ్ళ సొంత క్లినిక్స్ కూడా రన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒకళ్ళ కిందనే పనిచేయాలి, ఒక హాస్పిటల్లో వెళ్ళి జాబ్ వెతుక్కునే సిచ్యువేషన్ కూడా కాదు. వాళ్ళ ఓన్ సెంటర్స్, వాళ్ళ ఓన్ క్లినిక్స్ పెట్టుకొని ఇంకా కొంతమందిని వాళ్ళ కింద హైర్ చేసుకొని కూడా వాళ్ళు రన్ చేయొచ్చు. ఇంతకుముందు ఇప్పటిదాకా మనకి పేరెంట్స్కి తెలిసింది ఏంటంటే డాక్టర్ లేదా నర్స్. అవి కాకుండా వరల్డ్ వైడ్గా చాలా డిమాండ్ ఉన్న ఈ ఎలైడ్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ ఎలైడ్ హెల్త్ రిహాబిలిటేషన్ సంబంధించిన హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది తీసుకోవట్లేదు. అలానే ఇంటర్నేషనల్ పాత్వే ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయకుండా అంటే దాంట్లో ఎంత ఎర్న్ చేసుకోగలుగుతారో లేకపోతే ఎంత బాగా కెరీర్లో సెటిల్ అవ్వగలుగుతారో అన్నది అర్థం చేసుకోకుండా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఓన్లీ డాక్టర్ అన్న దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నీట్ క్లియర్ చేయలేకపోతే డిప్రెస్ అవుతున్నారు. వీళ్ళు ఇమీడియట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీస్ ఆర్ ప్రొఫెషన్స్ దట్ ఆర్ ఎక్స్ట్రాడినరీలీ గ్రోయింగ్ అక్రాస్ ఇండియా అండ్ గ్లోబ్. సో వీటికి ఉండే డిమాండ్ ఫ్యూచర్లో ఇప్పటి నుంచి కనుక స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వగలిగితే నెక్స్ట్ 20-30 years ఏఐ కాదు లేకపోతే వేరే ఎలాంటి ఎకనామికల్ కన్స్ట్రెయిన్స్ లేకపోతే రెసెషన్ ఇలాంటి ఏ కండిషన్స్లోనూ డిమాండ్ తగ్గకుండా పోస్ట్ 2020 మనం పాండమిక్ టైంలో చూసుకున్నా లేకపోతే ఇప్పుడు మనకు ఫ్యూచర్లో చూసుకున్నా
ఎప్పుడైనా సరే ఇన్ డిమాండ్ ఉండగలిగిన కోర్సెస్ ఈ హెల్త్ కేర్ రీహాబిలిటేషన్ అండ్ అలైడ్ హెల్త్ కోర్సెస్. అది మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్గా వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు మనం ఈ మొత్తం డిగ్రీ అంతా కంప్లీట్ చేసి దాని తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఎన్నో 5 to 6 lakh లేకపోతే 10 lakh వరకు ఖర్చు పెట్టి వేరే ఎవరికో మనీ ఇచ్చి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు. అదే మన దగ్గర కేర్ బ్రిడ్జ్లో ఈ డిగ్రీ తీసుకుంటాం. ఈ మన దగ్గర కేర్ బ్రిడ్జ్లో సెయింట్ మేరీస్ ప్రోగ్రామ్ మనం ఏదైతే ఇస్తున్నామో ఆ ప్రోగ్రాంలో year 1 నుంచి వీఆర్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద ఇంటర్నేషనల్ పాత్వే ప్రోగ్రామ్స్. సో ఈ ప్రోగ్రాంలో వాళ్ళు మళ్ళీ డిగ్రీ అయిపోయాక మళ్ళీ అవేర్నెస్ తెచ్చుకొని జీరో నుంచి స్టార్ట్ అవ్వాల్సిన నీడ్ లేకుండా వాళ్ళ టైం అండ్ మనీ సేవ్ చేసుకోవడానికి మన ప్రోగ్రామ్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ప్లేస్మెంట్ 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాము ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు దర్ ప్రోగ్రామ్ రెగ్యులర్లీ. మనం చెప్పినట్టుగా మన అకాడమిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన విధంగా వాళ్ళు కనుక కరెక్ట్ అటెండెన్స్, కరెక్ట్ ఇన్వాల్వ్మెంట్, అసైన్మెంట్స్ అండ్ క్లినికల్ ఇన్వాల్వ్మెంట్ చేయగలిగితే ఉన్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని 100% ప్లేస్మెంట్ రాగలిగిన సబ్జెక్ట్స్ మాత్రమే, ప్రోగ్రామ్స్ మాత్రమే ఇది. అండ్ దీని డిమాండ్ ఇంకా ఫ్యూచర్లో పెరుగుతూనే ఉంది కానీ తగ్గే ప్రోగ్రామ్స్ కాదు. కాబట్టి మేము వీ వుడ్ టేక్ దట్ అష్యూరెన్స్ that every students would be given these opportunities, not just in India, across world. Thank you.